బీరంగూడ శ్రవణ్ సాయి కేసులో అప్డేట్ వచ్చింది. నిందితురాలు సిరిని అరెస్టు చేశారు అమీన్పూర్ పోలీసులు. సిరిని సంగారెడ్డి జైలుకు కూడా తరలించారు. ఇక సిరితో సహజీవనం చేస్తున్న హరిబాబుతో పాటు ఆమె కొడుకు రామును కూడా అరెస్టు చేశారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నెల 9న తన కూతురు శ్రీజను ప్రేమిస్తున్నాడన్న కారణంతో కూడా శ్రవణ్ సాయినైతే ఇంటికి పిలిచి బ్యాట్తో దారుణంగా దాడి చేశారు. ఇక అమ్మాయి తరపు బంధువులకు శ్రవణ్కి మధ్య వాగ్వాదం జరగటము, ఆ దాడిలో కూడా అక్కడికక్కడే శ్రవణ్ మృతి చెందటము ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ కేసు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఒక పరువు హత్యగా కూడా దీన్ని కన్సిడర్ చేశారు. ఇక మరోవైపు కూతురు శిరీజ పైన కూడా సిరి దాడి చేసింది. ఈ దాడి చేసిన క్రమంలోనే ఈ అబ్బాయి పవన్ సాయి అడ్డుకోవటానికి వెళ్ళినప్పుడే తన మీద దాడి చేశానంటూ కూడా తల్లి సిరి చెప్తుంది. ఇక శ్రీజకు కూడా చెయ్యి విరిగింది. మరోవైపు ఆ అమ్మాయికి కూడా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స కొనసాగుతూ ఉంది. ఇక ఈ విధంగా కూడా ఒక దాడిలో శ్రవణ్ సాయి కూడా దారుణంగా మృతి చెందటం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులోనైతే ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అనేవి కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసులో పురోగతి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, శ్రవణ్ సాయి మృతి కేసులో కూడా ఇప్పుడు ఎటువంటి పురోగతి వచ్చింది, ఏంటి డీటెయిల్స్? రేణు, ఇది బీరంగూడ శ్రావణ్ సాయి కేసులో అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అయితే నిందితురాలు ఏదైతే పిల్ల తల్లి ఉందో సిరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అమీన్పూర్ పోలీసులు అయితే కేసు పూర్తిగా విచారించి తల్లిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో నుంచి కూడా తల్లిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సిరిని సంగారెడ్డి జైలుకు కూడా పోలీసులు తరలించడం జరిగింది. అయితే సిరితో ఎవరైతే సహజీవనం చేస్తున్నారో హరిబాబు అనే వ్యక్తి, అతనితో పాటు ఆమె కొడుకు రాముని కూడా అదుపులోకి తీసుకొని విచారించి అతన్ని కూడా విక్టిమ్ అని చెప్పి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నిందితురాలను విచారిస్తా ఉన్నారు ప్రజెంట్ అయితే పోలీసులు. అక్కడ ఈ నెల 9న తన కూతుర్ను శ్రీజను ప్రేమిస్తున్నాడంటూ కూడా తన ఇంటికి వెళ్ళి మాట్లాడదాం రా అని పిలిచి మరి అందరూ కుటుంబం అందరూ కలిసి అతని మీద దాడి చేసి మరి అతి కిరాతకంగా బ్యాట్ తో వెనక భాగంలో ఏదైతే బ్రెయిన్ స్పాట్ ఉంటుందో ఆ బ్రెయిన్ స్పాట్ లో దారుణంగా కొట్టి కూడా చంపేయడం జరిగింది. అయితే ఆ తల్లి చెప్పే హాస్పిటల్లో తల్లి మాత్రం లేదు, నా కూతుర్ని మందలిస్తా ఉన్నాను. ఆ సమయంలో శ్రావణ్ సాయి అనే వ్యక్తి ఆ అబ్బాయి అడ్డొచ్చాడు, ఆ అబ్బాయికి తగిలేసింది, పొరపాటున జరిగిన తప్పు అని చెప్పి కూడా తల్లి చెప్పే ప్రయత్నం అయితే చేసింది. అయితే శ్రావణ్ సాయిని ఇంటికి పిలిచి బ్యాట్ తో కొట్టి చంపేయడం జరిగింది. అమ్మాయి తరపున బంధువులు కూడా మొత్తం శ్రావణ్ సాయికు ఆపోజిట్ గా మారి వాగ్వాదానికి దిగారు. అంటే దారిలో అక్కడికక్కడే మృతి చెందిన శ్రావణ్ సాయిని కూడా హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ కి తరలించి బాబాయ్ ఎవరైతే అమీర్పేట్ లో శ్రావణ్ సాయికి సంబంధించి కుటుంబ సభ్యులు ఉంటారు, ఆ శ్రావణ్ సాయికి తల్లిదండ్రులు ఎవరు లేరు, వాళ్ళ బాబాయ్ మాత్రమే ఉంటాడు. శ్రావణ్ సాయి ఎక్కడే హాస్టల్లో చదువుకుంటున్న పరిస్థితి. అయితే వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి మీ బిడ్డని కొట్టి హాస్పిటల్లో పడుకొని పెట్టాము, మీరు వచ్చి బాడీ కలెక్ట్ చేసుకెళ్ళండి అంటూ కూడా సిరి ఎవరైతే తల్లి ఉందో ఆ తల్లి డైరెక్ట్ గా ఫోన్ చేసి మరి వాళ్ళ బాబాయ్కి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసు పూర్తిగా ఒక కొలిక్కి రావాలని చెప్పి పోలీసులు కూడా 2 టీములుగా డివైడ్ అయ్యి మొత్తం కేసు విచారించి ఇప్పుడు నిన్న ఈవినింగ్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఎవరైతే తమ్ముడు ఇంకొక శ్రీజ తల్లి సిరి ఉందో వాళ్ళు కూడా హరిబాబు ఉన్నాడు, వాళ్ళు కూడా ఇప్పుడు సంగారెడ్డి జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఇంకా కేసు శ్రావణ్ సాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని కూడా విచారిస్తున్న పరిస్థితి అక్కడ కనపడుతోంది. రేణు, సాయి, ఇప్పుడు ఎవరెవరంటే తల్లి సిరిని తనతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తిని, వాళ్ళ కొడుకుని, వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారా లేకపోతే ఇంకేంటి? సిరి ఎవరైతే తల్లుందో సిరి ఆవిడ పేరు, ఆవిడతో సహజీవనం చేస్తున్న హరిబాబు అతని పేరు. హరిబాబుని అతనితో పాటు ఆమె కొడుకు రాము అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళ ముగ్గురు మెయిన్ A1, A2, A3 గా కూడా పోలీసులు చెప్పబడ్డారు. అయితే ఆ ముగ్గురిని ఇంకా ఇది కాకుండా ఇంకా విచారిస్తా ఉన్నారు. ఎలా జరిగింది పూర్తి డీటెయిల్స్ కూడా ఇంకా జైలు విచారిస్తా ఉన్నారు. ఏం జరిగిందంటూ కూడా ప్రస్తుతం శ్రావణ్ సాయికి సంబంధించి వాళ్ళ బాబాయిని కూడా విచారిస్తా ఉన్నారు. అంటే ఇది 1 సంవత్సరం ముందు నుంచి కొనసాగుతా ఉంది ప్రేమ వ్యవహారం అనేది. ఇది పరువు హత్యగా భావించారు పోలీసులు కూడా. అంటే తక్కువ కులము ఎక్కువ కులం అంటూ కూడా భావించారు. అంటే పోలీసులు ఎంటర్ అవడంతో ఈ కేసు కొలిక్కి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ముందు ఎవరైతే ఈ శ్రావణ్ సాయి ఉన్నాడో వాళ్ళ బాబాయిని ముందే మందలించారు.
నా కూతురు జోలికి రావద్దు అంటూ కూడా వీళ్ళిద్దరూ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిన తర్వాతే ఈ గొడవ చోటు చేసుకుంది. అయితే శ్రావణ్ సాయి వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి కూడా పోలీసులు స్టేషన్ కి రమ్మని విచారిస్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇంకా ఏమేమిటి కేసులో కొలిక్కి రావాల్సిన డీటెయిల్స్ అయితే ఇంకా ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. నేను మరోవైపు శ్రీజ పరిస్థితి ఏ విధంగా ఉంది సాయి? శ్రీజ పరిస్థితి అయితే ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. శ్రీజ ఏ రోజైతే 9వ తేదీ ఆ గొడవ ఏదైతే జరిగిందో శ్రావణ్ సాయిని అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఆ రోజే శ్రీజాని కూడా చేయి చేసుకోవడం జరిగింది. వాళ్ళ తల్లి సిరి ఆమెను మందలించే ప్రయత్నం కూడా చేస్తుంది. 4 నెలలు ప్రెగ్నెంట్, పెళ్లి కాకముందే 4 నెలలు గర్భవతి అయిందంటూ కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ కూతురు మీద చేయి చేసుకోవడం కూడా జరిగింది. ఆ చేయి చేసుకునే క్రమంలోనే అమ్మాయికి ఎవరైతే బాధితురాలు ఉందో ఆ అమ్మాయికి చెయ్యి విరిగిపోవడం కూడా జరిగింది. చెయ్యి విరిగిపోయి ఆ సైడ్ నెక్ దగ్గర మొత్తం గీసుకుపోయి గోర్లతో గీసుకుపోయి ఘాట్లు కూడా కనిపిస్తా ఉన్నాయి. అంత దారుణంగా తల్లి సిరి కొట్టిన పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. ప్రస్తుతం ఆవిడైతే హాస్పిటల్లో ఉన్న పరిస్థితి, ఆ అమ్మాయికి ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. పోలీసులు కూడా ఆ అమ్మాయి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నది వీళ్ళు సిరి, ఎవరైతే హరిబాబు ఉన్నాడో సహజీవనం చేస్తున్న హరిబాబు, రాము ఆ కొడుకు రాము, ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం శ్రీజాకైతే అక్కడ ట్రీట్మెంట్ అయితే అందుతా ఉంది. ఆవిడకి పూర్తిగా లేచి నిలబడలేని పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉంది. నేను రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయి. ఇక బీరంగూడ శ్రవణ్ సాయి కేసులోనైతే అప్డేట్ని చూస్తూ ఉన్న నిందితురాలు సిరిని, అంటే ఎవరైతే శ్రీజ తల్లి సిరిని కూడా అరెస్టు చేశారు. ఇక తనతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తిని హరిబాబుతో పాటు మరోవైపు ఆమె కొడుకు రాము, వీళ్ళ ముగ్గురిని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఆ తరువాత అంటే విచారించనున్నారు. వీళ్ళ ముగ్గురిని కూడా విడివిడిగా విచారించి, ఎందుకంటే ఇప్పటికే తల్లి సిరి చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే శ్రీజాను కొట్టే క్రమంలో కూడా ఈ అబ్బాయి అడ్డు రావటం జరిగింది, శ్రవణ్ సాయి అడ్డొచ్చాడు. అదే సమయంలో నేను కొట్టేసరికి అది అనుకోకుండా కూడా తలకి తగలటము, తలకి గాయమయ్యి బ్రెయిన్కి గాయమై కూడా తను చనిపోవటం జరిగింది అంటూ కూడా ఇటు సిరి చెప్తున్న క్రమం కనిపిస్తూ ఉంది. ఇంకా వీళ్ళు ముగ్గురిని కూడా విడివిడిగా విచారిస్తారు, అసలు ఏం జరిగిందనేది తెలుసుకుంటారు. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ విధంగా కూడా అసలు శ్రవణ్ సాయి మృతి కేసులు అంటే కావాలని శ్రవణ్ సాయిని బంధించి ఈ విధంగా కూడా కొట్టి చంపటం జరిగిందా, లేకపోతే అనుకోకుండా జరిగిందా ఏంటి అనేది కూడా పూర్తిగా కూడా విచారణ చేసైతే తేల్చనున్నారు. మరొక వైపు ఇదే దాడిలో గాయపడినటువంటి శ్రీజ తనైతే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఇక ఈ విధంగా కూడా ఇప్పుడు ముగ్గురిని అయితే నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా కోర్టులో హాజరుపరిచి దీనికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేసి ఆ తర్వాత అసలు శ్రవణ్ సాయి మృతి ఏ విధంగా జరిగింది అన్నది కూడా పోలీసులు తేల్చనున్నారు. నేను జ్యోతి శ్రావణ్ సాయి వాళ్ళ ఫ్రెండ్ మురళిని ఇక్కడ ఉన్నాను. నిన్న పొద్దున జ్యోతి శ్రావణ్ సాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనే ఆమె శ్రీజ అనే ఆమె ఫోన్ చేసి శివాని పిలవడం జరిగిన పక్షంలో ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కలిసి కొట్టి జ్యోతి శ్రావణ్ సాయి మరణించాడు. ఈ క్రమంలో వాళ్ళు కొట్టిన క్రమంలో జ్యోతి శ్రావణ్ సాయి మరణించాడు. ఇంతకు ముందు ఒకసారి మేమిద్దరం అదే ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇద్దరికి వాళ్ళ మామ అనే అతను మా ఇద్దరికి కత్తులు చూపెట్టి భయపెట్టాడు. మేము ఆ రోజు నేనున్నానో ఇంకేమన్నానో ఏం మీద ఏమి వేయలేదు. వాళ్ళ మామయ్య అయితే వాళ్ళ అమ్మగారు ఆ రోజు కూడా జ్యోతి శ్రావణ్ సాయిని కొట్టి చంపేయడం జరిగింది. ఇవాళ పొద్దున వాళ్ళ అమ్మగారు కాల్ చేసి శివ వాళ్ళ పెద్దనాన్నకి కాల్ చేసి ఇట్లా హాస్పిటల్లో ఉంది బాడీ వచ్చి తీసుకుంది అన్నట్టుగా మాట్లాడారంట. ఎందుకు పిలిచారంటే పిలిచిన పక్షం ఏమంటే నేను ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్పి పిలిపించారంట. ప్రెగ్నెంట్ని ఇంట్లో మేము మాట్లాడతాం అని చెప్పి పిలిపించారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిపించిన పక్షంలో వెళ్తే ఇట్లా అయింది. ఇంత ముందు కూడా చాలాసార్లు వాళ్ళు ఎంక్వైరీ చేశారు వీళ్ళ పెద్దనాన్ని, ఎంత ఆస్తుంది ఏంది అది ఇది అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు.